జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో లోభము మోహము లేదా లోభమోహాలు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. లోభము మోహం రెండు కూడా తమోగుణ సంబంధమైన అవలక్షణాలు. బానిస భావాన్ని పెంచుతాయి, ఇతరుల మీద ఆధారపడే విధంగా చేస్తాయి, బానిసత్వాన్ని పెంచుతాయి, మనిషిని అన్ని విధాలా బంధించి వేస్తాయి. ప్రపంచ వ్యామోహం ఉన్నంత వరకు మనిషి స్వేచ్ఛను అనుభవించలేడు. అదొక రకమైన జైలు జీవితం, అది ఒక రకమైన శిక్ష. ప్రస్తుతం అందరూ కూడా మోహబంధాలు ఇరుక్కొని కఠోర సాధన చేస్తున్నారు. జీవితాన్ని కష్టంగా తయారు చేసుకొని దాని నుంచి బయటపడటం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. బానిస భావం ఉన్నంత వరకు, అటాచ్మెంట్ ఉన్నంత వరకు మానసిక శక్తులు విపరీతంగా హరించుకుపోతాయి. మనిషి స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు శక్తి విపరీతంగా పెరుగుతుంది, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, విశ్వవ్యాప్తి భావన కలుగుతుంది. వ్యక్తులతోటి, ఆస్తులతోటి, అంతస్తులతోటి, సమాజంతో, అందరి సంఘటనలతోటి, సన్నివేశాలతోటి విడరాని బంధం ఏర్పరచుకుంటే మనిషి యొక్క ప్రజ్ఞ విపరీతంగా కుంచుకుపోతుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డా అది బానిసత్వమే, అది మోహమే. మోహాన్ని వదిలించుకోవటమే మోక్షం అవుతుంది. ఇక అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈరోజు మీరు అరిషడ్ వర్గాలలో మరి రెండు అంశాలను గురించి తెలుసుకోబోతున్నారు. అవేమిటంటే మద మాశ్చర్యాలు. మదము, మాశ్చర్యము. మదము అంటే గర్వం అంటారు, ఆధిక్యత భావన అంటారు, సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. తనని గురించి ఎక్కువగా ఊహించుకోవటం, డాంబికంగా భావించటం, లేని దానిని పెంచుకోవటం, ఏదో ఉంది అనే భావనతో జీవించటం. అదే నా జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది అని భావించడం. మాత్సర్యం అంటే అసూయ. తనకు లేకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు ఉంది అని బాధపడటమే మాత్సర్యం అవుతుంది. ఎన్విటీ అంటారు. కాబట్టి మద మాత్సర్యాలు అనేవి మనిషిని అన్ని విధాలా దహించి వేస్తాయి. నాలో ఏదో ఉంది అనే భావన ఎక్కువగా ఉంటే, నాలో ఏదో ఉంది అనే భావన ఎక్కువగా ఉంటే, అది ఇతరులలో లేదు అనే భావన కలిగితే వాళ్ళ పట్ల మన సంబంధం ఎలా ఉంటుంది? మనలో ఏదో ఉంది అనుకుంటున్నాం, ఎదుటి వాళ్ళలో ఏదో లేదు అనుకుంటున్నాం, వాళ్ళు మనకంటే తక్కువ అనుకుంటున్నాం. అదే ఆధిక్యత భావన, సుపీరియారిటీ కాంప్లెక్స్. ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో మనకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు మన ముందుకు వస్తే ఆ ఆధిక్యత భావన ఆత్మన్యూనత భావనగా మారుతుంది. కాబట్టి లేని దానిని ఊహించుకుంటూ, తనను గురించి తాను గొప్పగా ఊహించుకుంటూ సమాజాన్ని, అందరి వ్యక్తులను బలహీనంగా భావించడమే మతమవుతుంది. ఇవాళ మనుషులంతా కూడా ముక్కలు ముక్కలుగా తయారయ్యారు. ఒకటి పెద్దది అనుకుంటున్నారు, మరొకటి చిన్నది అనుకుంటున్నారు. అంటే సమాజాన్ని విభజిస్తూ పోతున్నారు. కాబట్టి ఈ మదాలు అనేటటువంటివి అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు. మనిషిలో గర్వాన్ని పెంచుతాయి. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం కూడా పెరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు.
వీటిని గురించి పురాణాల్లో ఉదహరించబడింది. వాళ్ళు 8 మతాల గురించి తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆ 8ంటికి మరొక దాన్ని కలిపి 9 మతాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి కుల మతం. కులం కులం కులం. నాది ఉన్నతమైన కులం, ఎదుటి వ్యక్తిది తక్కువ కులం. తక్కువ కులస్తుడిని చూస్తే ఉన్నత కులస్తుడు ఎలా భావిస్తాడు? అతన్ని బలహీనంగా భావిస్తాడు, బానిసగా భావిస్తాడు. అతన్ని ఒక రకంగా ఏమీ లేని వ్యక్తిగా చులకనగా చూస్తాడు, కించపరుస్తాడు, అవమానిస్తాడు. కాబట్టి ఇవాళ నిమ్మన వర్గం, ఉన్నత వర్గం, ఉన్నతమైన కులం, తక్కువ కులం, చండాలుడు, అంటరానివాడు, అస్పృశ్యుడు. ఆలోచించండి. కాబట్టి మొట్టమొదటి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఏంటంటే కుల మతం. ఇవాళ అది పెరుగుతుంది. ఎవరిలో? అమాయకుల్లో కాదు, అజ్ఞానంలో కాదు, అపరిపక్వంగా జీవించే వాళ్ళలో కాదు, మేధావుల్లో పెరుగుతుంది. దాన్ని కుల పిచ్చి అంటారు. కాబట్టి కులం అనేది అతి ప్రమాదకరమైన బంధం. ఎక్కువ కులం, తక్కువ కులం అనే భావనలు మనుషుల్ని ముక్కలు చేస్తాయి, విభజిస్తూ ఉంటాయి. కాబట్టి కుల మతం ఉండి సాధన చేస్తే ఏమిటి? రెండవది ధన మతం. డబ్బున్న వ్యక్తి ఎలా ఉంటాడు, పేదవాడు ఎలా ఉంటాడు? పేదవాడు నేనేదో పోగొట్టుకున్నాను అనుకుంటాడు. డబ్బున్నవాడు పేదవాడిని చులకనగా చూస్తాడు. వాడిది ఒక జీవితమేనా? నేను చూడు ఎంత సంపాదించాను, ఈ పట్టణానికి రాకముందు నాకెంతుంది, గత 20 సంవత్సరాలుగా బాగా శ్రమించాను, ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, అంతుంది ఎంతుంది, నేనే గొప్ప ధనవంతుణ్ణి. దీన్ని ఏమంటారు? ధనమదం. చూడండి మనుషులు ఎలా తయారయ్యారు. వీళ్ళకి యోగా ఎట్లెక్కుతుంది? యోగా అనగానే ప్రాణాయామం చేయించి, ఆసనాలు చేయించి డబ్బులు తీసుకుని పంపిస్తున్నారు. ఇది ఒక రకంగా పరిశ్రమలాగా తయారైంది. ఇంత నెగిటివ్ లోపల పెట్టుకుంటే, మానసికంగా ఇంత కుళ్ళిపోతూ ఉంటే, లోపల ఉన్నటువంటి నెగిటివ్ బయటికి పోకుండా శరీరంలో ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆహార నియమాల ద్వారా ఆరోగ్యం రాదు, ఆసనాల ద్వారా రాదు, ప్రాణాయామం ద్వారా అంతకన్నా రాదు. అందుకు ఒక్కటే, ఏమి ఉందో దాని యొక్క స్థాయి ఏమిటో, విలువేమిటో తెలుసుకోవాలి. ఏమి పోగొట్టుకున్నామో వాటి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఒకటి కుల మతం, 2 ధన మతం. ప్రపంచంతో నాకేమిటి, నాకు అంతా ఉంది కదా, వాళ్ళని పిలవాల్సిన పని ఏంటి? వాళ్ళు భేదవాళ్ళు, వాళ్ళని దగ్గర తీస్తే వాళ్ళకు పెట్టాల్సి వస్తుందేమో. ఇవాళ తల్లిదండ్రులు కూడా బిడ్డలు సక్రమంగా చూడాలి, ఎందుకంటే పెట్టాల్సి వస్తుంది. దీన్ని ధనమదం అంటారు. అతి ప్రమాదకరమైన అవలక్షణం. మూడవది యవ్వన మదం. యుక్త వయసులో ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో చూడండి. నేను చేస్తుందే కరెక్ట్ అంటారు, జీవితాన్ని అనుభవించాలనుకుంటారు, అనుభవించకపోతే జీవితం అంతా వ్యర్థం అనుకుంటారు, అనుభవించలేని వాళ్ళని అసమర్థులుగా భావిస్తూ ఉంటారు, ముసలి వాళ్ళని అంతా అయిపోయిందని చెప్పి కించపరుస్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ ఎంతైనా చెప్పొచ్చు. కుల మతం, ధన మతం, యవ్వన మతం. నాలుగవది సౌందర్య మతం. అందంగా ఉన్న వ్యక్తుల్ని ఒకసారి గమనించండి. అందంగా ఉన్నామో అనే మతం తప్పనిసరిగా లోపల ఉంటుంది. అందంగా లేని వాళ్ళని చూసి ఆధిక్యత భావాన్ని పెంచుకుంటూ ఉంటారు. అందంగా లేని వాళ్ళు కూడా
అవతల వ్యక్తిని చూసి అసూయపడుతూ ఉంటారు. ఎత్తు సరిగా లేకపోయినా, రంగు సరిగా లేకపోయినా, శరీరం సరిగా లేకపోయినా, బరువు ఎక్కువగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇవన్నీ మనిషిని బలహీనపరుస్తూ ఉంటాయి. కుల మదం, ధన మదం, యవ్వన మదం, సౌందర్య మదం. 5వది విద్యా మదం. ఎక్కడైనా చూడండి, చదువుకున్న వ్యక్తులు చదువు రాని వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, నాకే అంతా తెలుసు. చదువుకోవటం అనేది ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు. పాండిత్యం ఉండటం అనేది చాలా ప్రమాదకరం. పండితుల మధ్య సామరస్యం ఉండదు, నిరంతరం పోటీ ఉంటుంది. కాబట్టి విద్య లేనివాడు వింత పశువు అంటున్నారు ఒకప్పుడు. కానీ విద్య ఉన్నవాడే పశువు కంటే ప్రమాదకరం, పశువు కన్నా ప్రమాదకరం. విద్యా మదం. తల్లిదండ్రులు చదువుకోలేదనుకోండి, మురిగ్గా ఉన్నారనుకోండి, గుడ్డలు సరిగా లేవు అనుకోండి, చింపిరి జుట్టు ఉందనుకోండి, కాళ్ళకు చెప్పులు లేవు అనుకోండి, వాళ్ళ పట్ల చులకన భావన. కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళే నీకు జన్మనిచ్చారు కదా, వాళ్ళే నిన్ను చదివించారు కదా, వాళ్ళే నీ పురోభివృద్ధి కోసం త్యాగం చేశారు కదా, మరి వాళ్ళని కించపరిస్తే నీకు యోగా ఎట్లొస్తుంది? తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటే యోగా చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి మరలా మొత్తం చూడండి ఒకసారి. కుల మదం, ధన మదం, యవ్వన మదం, సౌందర్య మదం, విద్యా మదం. 6వది, ఎప్పుడైతే తనలో భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుందో, డబ్బు కానీ, అందం కానీ, కళాత్మకత కానీ, సృజనాత్మకత కానీ, విద్య కానీ, కులం కానీ ఇవన్నీ ఉంటాయో, అతనికి సమాజంలో మంచి పేరు కావాలనే భావన ఉంటుంది. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష ఉంటుంది. ప్రజా సంబంధాలు పెంపొందించుకోవాలి అనుకుంటారు, ప్రజల్ని ఆకట్టుకోవాలి అనుకుంటారు, ప్రజల చేత పొగడ్తలు పొందాలి అనుకుంటారు, మెప్పు పొందాలనుకుంటారు, ప్రపంచం నన్ను గుర్తించాలి అనుకుంటారు. ఇదే ప్రజామతం. ప్రజామతం. ఆ తర్వాత 7వది అధికార మతం. పదవిలో ఉన్న వ్యక్తిని మీరు జాగ్రత్తగా గమనించండి. అతను చుట్టూ ఒక వలయం ఏర్పరచుకుంటాడు. నా దగ్గరికి అందరు రావాలనుకుంటాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదనుకుంటాడు. అధికార దర్పం ఉంటుంది, అధికార భేషజం ఉంటుంది, అధికార డాంబికం ఉంటుంది. అది ఉందంటే మనిషిలో తప్పనిసరిగా మదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7 అయ్యాయి. ఇక 8వది శీల మదం. నాకు క్యారెక్టర్ ఉంది, నేనే తప్పు చేయలేదు, నేను ఎవరికి లొంగాల్సిన పని లేదు, ఎవరికి పాద నమస్కారం చేయాల్సిన పని లేదు, ఎవరి దగ్గర తలంచాల్సిన పని లేదు, నేనేం తప్పు చేశాను అంటే శీలం ఉంది. కానీ ఆ శీలం ఎందుకు? మదాన్ని పెంచే విధంగా ఉంది. శీలం వల్ల వినయం రావాలి, విధేయత రావాలి తప్ప మదం పెరగకూడదు. వ్యసనాలకు అలవాటు పడ్డ వ్యక్తుల్ని విపరీతంగా అసహించుకుంటారు. మట్టిలో కానీ మల్లెపూలో కానీ రెండింటిలో భగవంతుని చూడగలిగితే మట్టికి మల్లెపూకు తేడా ఏముంటుంది? కాబట్టి వ్యసన పరులు శీల సంపదను పెంచుతున్నారు. ఆ విషయం కనుక్కుంటే చాలు. శీల సంపద ఉన్నంత మాత్రాన వ్యసన పరుల్ని కించపరచవలసిన అవసరం ఏంటి? అది మతమే కదా, అదే శీల మతం అంటే. కాబట్టి అవతల వ్యక్తిని ద్వేషిస్తున్నావంటే, అసహించుకుంటున్నావంటే, కించపరుస్తున్నావంటే, దూరం చేసుకుంటున్నావంటే తప్పనిసరిగా నీలో మతం ఉన్నట్లే కదా. కాబట్టి కుల మతం, ధన మతం, యవ్వన మతం, సౌందర్య మతం, విద్యా మతం, ప్రజా మతం, అధికార మతం, శీల మతం. ఇక లాస్ట్ చెప్తున్నాను, తపో మతం. నేను బాగా సాధన చేస్తాను, ఇన్ని గంటలు కూర్చుంటాను,
కదలకుండా కూర్చుంటాను. నాకు సాధన బాగా కుదురుతుంది. నేను సాధనలో ప్రత్యేకం, నేను ఆ మార్గంలో పట్టు సంపాదించాను అనే భావంతో ఎదుటి వ్యక్తుల్ని బలహీనంగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి ఎలా ఉన్నాయో. కాబట్టి మనిషిలో ఇన్ఫీరియారిటీ ఉన్నా పర్వాలేదు, కానీ సుపీరియారిటీ ఉండకూడదు. వీళ్ళు చాలా డేంజరస్ పర్సనాలిటీస్. ఎందువల్ల? వీళ్ళు తాము చెడిపోతూ ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంటారు. తాము డిస్టర్బ్ అవుతూ ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఏదో ఉంది అనే భావనతోనే ఏం పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నీలో ఉన్నమాట వాస్తవమే, కానీ అదంతా నీ మనసు గారడే కదా, మానసిక సమాచారమేం కదా. నువ్వు చనిపోయిన మరుక్షణమే అవన్నీ పోతాయి కదా. అందరిలో కలిసిపోతూ అందరిని కలుపుకుంటూ ఉంటే శక్తి ఎలా ఉంటుంది? నీ చుట్టూ ఒక పరిధి తీసుకొని ఇదే నా ప్రపంచం అనుకొని ఎవరిని రానియకుండా నువ్వు దాని నుంచి బయటపడకుండా ఉంటే నీ శక్తి ఎంత హరించుకుపోతుందో ఆలోచించుకో. కాబట్టి ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ రెండు కూడా ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు. సుపీరియారిటీ ఉందంటే తప్పనిసరిగా ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ ఉందంటే తప్పనిసరిగా సుపీరియారిటీ ఉంటుంది. ఆత్మన్యూనత ఉందంటే ఆధిక్యత ఉంటుంది, ఆధిక్యత ఉందంటే ఆత్మన్యూనత ఉంటుంది. రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ బరుసు వంటివి. మానవుల్లో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే ఒకళ్ళతో మరొకళ్ళు నిరంతరం పోల్చుకుంటూ ఉంటారు, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మనలో వీక్నెస్లు ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తులలో వీక్నెస్లు కనపడతాయి. మనలో మెరిట్స్ ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తులలో మెరిట్స్ కనపడతాయి. మనం ఎదుటి వ్యక్తులలో మెరిట్స్ చూడలేకపోతున్నామంటే మనలో వీక్నెస్లు ఉన్నట్లే కదా. కాబట్టి నీలో మెరిట్స్ ఉన్నాయి, నేను కాదంటలేదు. అంతే మోతాదులో వీక్నెస్లు ఉన్నాయి. ఎదుటి వ్యక్తుల వీక్నెస్లు ఉన్నాయి, నువ్వు గమనిస్తున్నావు, కానీ అంతే మోతాదులో మెరిట్స్ ఉన్నాయి. కాబట్టి నీలో 50-50% ఉంటాయి, 50-50% ఉంటాయి మెరిట్స్, వీక్నెసెస్. అవతల వ్యక్తిలో కూడా మెరిట్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, అవి కూడా 50-50 ఉంటాయి. నిన్ను నువ్వు విశ్లేషించుకోగలిగితే ఎదుటి వ్యక్తిని కూడా విశ్లేషించగలుగుతావు. నువ్వు పక్షపాతంతో ఉంటే, పాక్షికంగా ఉంటే, పరిమితంగా ఉంటే అవతల వ్యక్తిని కూడా పరిమితంగా చూస్తావు. ప్రపంచం ఏమిటి? ద్వంద్వాలమయం. ప్రకృతి ఏమిటి? ద్వంద్వాలమయం. విశ్వం ఏమిటి? ద్వంద్వాలమయం. సమాజం ఏమిటి? ద్వంద్వాలమయం. వ్యక్తి ఏమిటి? ద్వంద్వాలమయం. కుడి ఉందంటే ఎడమ ఉన్నట్లే కదా, మంచి ఉందంటే చెడు ఉన్నట్లే కదా, లాభం ఉందంటే నష్టం ఉన్నట్లే కదా. సో నువ్వేవైతే నావు అనుకుంటున్నావో అవన్నీ ప్రపంచం ఇచ్చినాయి, ప్రపంచం ద్వారా నీకు సంక్రమించాయి. కులం కానీ, ధనం కానీ, యవ్వనం కానీ, సౌందర్యం కానీ, విద్య కానీ, ప్రజాబలం కానీ, అధికారం కానీ, శీలం కానీ, తపస్సు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచం నుంచి పొందావు. నువ్వు మరలా ఇచ్చేళ్లాల్సిందే కదా. కొంచెం ఆలోచించండి. ఫ్రీడమ్ 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 అంటున్నారు, మోక్షం 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 అంటున్నారు. ఏంటి మోక్షం అంటే? అవన్నీ వదిలించుకోవటం మోక్షం. బరువు పెట్టుకొని మోక్షం అంటే ఎవరిస్తారు? బరువును దించుకోవటమే మోక్షం. బరువును పెంచుకోవటమే మోహం. బరువును దించుకో, జీవితమే సాధనగా మారుతుంది. బరువు పెట్టుకొని కఠోరంగా సాధన చేస్తే లాభం ఏంటి? అందుకే నా జీవితంలో ఒకే ఒక ఆశయం ఏంటంటే అతి సులభమైనటువంటి ఆధ్యాత్మికతను సరళంగా, సశాస్త్రీయంగా, ఉచితంగా అందించాలనేది నా జీవితాశయం. ఆధ్యాత్మికతను నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు. నువ్వు ఎంటీగా ఉంటే నీకేం అవసరం లేదు కదా. అవసరం లేనప్పుడు వాళ్ళు ఇచ్చినా నీకు అదనం అవుతుంది, ఇవ్వకపోయినా నీకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి మదం మదం మదం, ఇంతకంటే ఇంకా సబ్జెక్ట్ వద్దు. నెక్స్ట్ మాత్సర్యం. అబ్బా,
ఇది చాలా ప్రమాదకరమైన అవలక్షణం. నీకు లేదు, అవతల వాళ్ళకుంది. నీకు లేదు అనే బాధ ఒకటి, అవతల వాళ్ళకుంది అనే బాధ ఒకటి. ఇది భౌతిక సంపద కాదు. కళాత్మకత కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, లేకపోతే అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అధికారం కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జడ్ కావచ్చు. మదంతో జీవించే వ్యక్తిని చూసి అసూయపడ్డామనుకోండి, అతనికి నష్టం లేదు, మనకే నష్టం. కాబట్టి అనసూయ అంటే ఎవరు? అనసూయ అంటే అసూయ లేని వాళ్ళే అనసూయ కిందకు వస్తారు. అసూయ ఉన్నంతకాలం నీ అంతరంగం రగిలిపోతూ ఉంటుంది. నీ పురోభివృద్ధి మీద నీ దృష్టి ఉండదు. ఎదుటి వ్యక్తి యొక్క పతనం మీద నీ దృష్టి ఉంటుంది. నీ మనసు నుంచి ఏది బయటికి వెళితే అదే మళ్ళీ నీకు వచ్చి చేరుతుంది. నువ్వు అసూయ పడ్డావంటే ఆ పవనాలు అవతలి వ్యక్తిని తక్కువగా తాగుతాయి, కానీ నిన్ను మాత్రం ఎక్కువగా తాగుతాయి. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ ఉందంటే యాక్షన్ అన్నట్లే కదా. కాబట్టి నువ్వు అవతల వ్యక్తికి ఏమిస్తావో అదే నీకు వచ్చి చేరుతుంది కదా. నువ్వు అసూయ పడ్డావు అనుకోండి, అసూయ వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎవరికి లాభం లేదు. కానీ నష్టం ఎవరికి? అవతల వ్యక్తి కాదు, నీకు నష్టం. చాలామందికి వచ్చే జబ్బులను గమనించండి. విపరీతం కఫ్ వస్తూ ఉంటుంది, దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది, క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దానికి మూల కారణం ఏందనుకున్నారు? సప్రెస్డ్ ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్. లోపల ఆవేశం ఉంది, అసూయ ఉంది, దాన్ని బలవంతంగా అణిచిపెట్టాము. అదేమవుతుంది? క్యాన్సర్గా మారుతుంది. బయటకు వచ్చేటటువంటి ఎమోషన్ని బలవంతంగా అణిచిపెట్టడం అంటే ఆ ఎమోషన్ ఏదో ఒక అవయవానికి చేరుద్దిగా. అవయవానికి ఆ ఎమోషన్ చేరిందంటే అది నెగిటివ్ ఎనర్జీగా. నెగిటివ్ ఎనర్జీ అంటే అవయవం దెబ్బతింటుందిగా. అవయవం దెబ్బతిన్నదంటే తప్పనిసరిగా జబ్బు వస్తుందిగా, రుగ్మత వస్తుందిగా. కాబట్టి ఫిజికల్ బాడీలో మనకు రుగ్మతలు కనపడుతున్నాయి, కానీ వాటి మూలాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. కాబట్టి మత్సరము. మీరు పురాణాలు ఎందుకు ఇచ్చారనుకున్నారు? పురాణాల్లో అసూయ చెందినటువంటి క్యారెక్టర్ ఉంటుంది, ధర్మంగా జీవించే క్యారెక్టర్ ఉంటుంది. ధర్మంగా జీవిస్తే నీకు ఈ ఫలితం వస్తుందని చెప్పడం కోసం, అసూయ పడితే, ఈర్ష్య పడితే నీకు వచ్చేటటువంటి ప్రమాదం ఇదని చెప్పడం కోసం పురాణాలు ఇచ్చారు. వేదాంతం ఎవరికి అర్థం కాదు, ఒక పట్టాన్ని అర్థం కాదు. ఒక కథ రూపంలో చెప్తేనే ఆ వేదాంత సారాన్ని అవగాహన అవుతుంది. కథ రూపంలో చెప్పాలి, ఒక సన్నివేశం రూపంలో చెప్పాలి, సంఘటన రూపంలో చెప్పాలి. అప్పుడే వేదాంతం అర్థమవుతుంది. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది? వేదవ్యాస మహర్షి 4 వేదాల సారాన్ని సులభంగా అందించడం కోసం మహాభారతం మధ్యలో దాన్ని పొందుపరిచాడు, ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. ఎట్లా? కౌరవులు, పాండవులు, కృష్ణుడు, అర్జునుడు, ఈ విధంగా సన్నివేశాన్ని సృష్టించి వేదాంత సారం మొత్తం గుప్పించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించాడు. కాబట్టి అసూయ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. ఇది మనిషిని దహించి వేస్తుంది, క్యాన్సర్ లాగా మనిషి జీవితాన్ని హరించి వేస్తుంది. బీ కేర్ఫుల్. ఇవి వెంటనే పోవు, ఇవి జెనెటికల్ డిజార్డర్స్. నాకు ఉందని కుమిలిపోవద్దు, బాధపడద్దు. కానీ విశ్లేషణ చేసుకోండి, విచారణ చేసుకోండి, వివేకంతో ప్రవర్తించండి. అప్పుడు మనసు ఎలా ఉంటుంది? చాలా ఫ్రీగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వ్యక్తుల గురించి, సమాజాన్ని గురించి అతిగా, అనవసరంగా, పిచ్చిగా, విపరీతంగా ఆలోచిస్తావో, ఇటువంటి అవలక్షణాలన్నీ నీలో చోటు చేసుకుంటాయి. ఎవరితోటి నీ జీవితాన్ని పోల్చుకోవద్దు. ఈ ప్రపంచం అనేది ఒక నాటక రంగం. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ధనవంతులు పోగొట్టుకున్నది ఉంది, పొందింది ఉంది. నువ్వు పొందిన దాన్ని చూసి అసూయ పడుతున్నావు. వాళ్ళు పోగొట్టుకున్నది ఉంది కదా, దాన్ని ఎందుకు చూడటం లేదు? కాబట్టి మదంతో జీవించే వ్యక్తులు ఏదో పొందారని అనుకుంటున్నావు,
కానీ ఆ మదం వెనుక వాళ్ళ జీవితం పతనం అవుతుందనే విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ధనం ఉన్న వ్యక్తి కన్నా పేదవాడే అదృష్టవంతుడు. అధికారంతో జీవించే వ్యక్తి కన్నా అధికారం కోసం వెంపర్లాడకుండా తన పని తాను చేసుకొని పోయేవాడే అదృష్టవంతుడు. సౌందర్యం కానీ, కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీలు కానీ, ప్రజాబలాలు కానీ, ప్రజా సంబంధాలు కానీ, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా కేవలం వదిలిపెట్టిపోయాయి. ప్రపంచం ఇచ్చినవి, ప్రపంచం నుండి వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళవలసినవి. అవన్నీ ప్రపంచం నీకు ఇచ్చింది, కానీ చివరిలో నువ్వేం చేయాలి? వాటి మొత్తాన్ని ఇచ్చి వెళ్ళిపోవాల్సింది. చూడండి, ఈ విషయాలు మొత్తం ఇప్పుడు వినటం కాదు, చిన్నప్పుడు వినాలి. 12 సంవత్సరాల లోపు వినాలి. 12 సంవత్సరాల లోపు కనుక ఇటువంటి విషయాలు వింటే మనసులో బీజాలు పడతాయి. జీవిత కాలంలో పరిసరాల ప్రభావం వల్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ వెంటనే ఇది గుర్తు వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రపంచం అనే మత్తులో పడి తెలుసుకోవలసింది తెలుసుకోలేకపోతున్నాం, తెలుసుకోకూడదు తెలుసుకుంటున్నాం. జీవితం అప్పుడే గాడి తప్పిపోతుంది. ఆ తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం జరుగుతుంది. అయినా సరే ఫలితం ఉండటం లేదు. ఎందువల్ల? చేతులు కాలిపోయాయి. కాబట్టి మదము, మాశ్చర్యము ఇవి జంటలు. ఇవి రెండు కూడా రజోగుణ సంబంధమైన అవలక్షణాలు. కాబట్టి ఎవరిని చూసి అసూయపడ్డా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, నీకే ప్రమాదం ముంచుకొస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభినందిస్తుంటే ఎలా ఉంటుంది? అసూయపడితే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభినందిస్తుంటే ఎలా ఉంటుంది? అసూయపడుతూ ఉంటే ఎలా ఉంటుంది? పొగడకూడదు, విమర్శించకూడదు. పొగిడిన ప్రమాదం, విమర్శించిన ప్రమాదం. మరి ఏం చేయాలి? సంస్కరించాలి. అవతల వ్యక్తిని సంస్కరించడం శ్రేయస్కరం. పొగిడేవనుకోండి, అవతల వ్యక్తి జీవితం పాడైపోతుంది. విమర్శించామనుకోండి, అతనిలో కృంగుదల ఉంటుంది. కాబట్టి ఎవరితో నువ్వు పోల్చుకోవచ్చు. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఎవరితోడో నువ్వు పోల్చుకోవద్దు. నువ్వు ఒంటరిగా వచ్చావు, అలాగే కొనసాగుతావు, అలాగే వెళ్ళిపోతావు. అందుకే ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం కాదు. ఆధ్యాత్మికతకు లౌక్యం కలవాలి, మనస్తత్వం కలవాలి, భౌతికవాదం కలవాలి, శాస్త్రం కలవాలి, మత సామరస్యం కలవాలి. భూమండలం మొత్తంలో ఇప్పటివరకు మీరు సంస్థలను గమనించండి. ఇంత ఇంటిగ్రేటెడ్గా, సమగ్రంగా, సంపూర్ణంగా ఆధ్యాత్మికతను అందించే ఒకే ఒక సంస్థ మన సంస్థ. ఏ గురువైనా గురువు మాయని చెప్తాడా? జ్ఞానం మాయని చెప్తాడా? సంస్థలు ఇరుక్కోవద్దని చెప్తాడా? కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే నేను బయటపడ్డాను కాబట్టి. బయటపడ్డ వ్యక్తికి ఏమీ అవసరం లేదు కాబట్టి, తాను అన్నీ వదులుకున్నాడు కాబట్టి, ఆ వదులుకుంటే కలిగేటటువంటి ఫలితాన్ని పొందాడు కాబట్టి, మిమ్మల్ని కూడా మానసికంగా వదులుకోండి, శారీరకంగా అందరి మధ్య ఉండమని చెప్తున్నాం. కాబట్టి భౌతికంగా మాత్రం అన్నిటి మధ్య ఉండాలి, అందరి మధ్య ఉండాలి, కానీ మానసికంగా వదిలేయాలి. అవలక్షణం ఉందని చెప్పి కుమిలిపోకూడదు, కృంగిపోకూడదు, దాంతో యుద్ధం చేయకూడదు. అది స్లోగా పోతుంది. అజ్ఞానం అనే చీకటి పోవాలంటే జ్ఞానజ్యోతి వెలిగితే చాలు కదా. అజ్ఞానంతో ఎప్పుడు యుద్ధం చేయకూడదు, జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటే చాలు. ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. కాబట్టి మదము ప్రమాదకరమే, మాత్సర్యం కూడా ప్రమాదకరమే. తనకు లేదు అని బాధపడటం ఎంత ప్రమాదకరమో, ఎదుటివాడికి ఉంది అని అసూయ పట్టడం కూడా అంతే ప్రమాదకరం. ఇటువంటి వ్యక్తుల యొక్క ముఖంలో కళాకాంతులు ఉండవు. లోపల ఏదో మంట చెలరేగుతూ ఉంటుంది, దహించుకుపోతూ ఉంటుంది. అందుకే అసూయతో జీవించేటటువంటి వ్యక్తులే హత్యల్ని, నేరాలని, యుద్ధాలని,
రకంగా చెప్పాలంటే అవతలి వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలి అనే భావంతో పథకాలు వేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఉన్నంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అనే భావంతో అసూయను పెంచుకొని, మాత్సర్యాన్ని పెంచుకొని, మత్సరాన్ని పెంచుకొని అడ్డు తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడ్డు తొలగించుకోవాలి అనే భావన బలీయంగా ఉందంటే అది రజోగుణం. కార్యరూపానికి వెళతారు. అవతలి వ్యక్తిని ఎదుర్కోలేక అణచుకుంటూ కుమిలిపోతూ ఉంటే అది అంతరంగానికి చాలా ప్రమాదకరం. కాబట్టి అసూయన్న వ్యక్తికి తమోగుణం ఉన్న ప్రమాదమే, రజోగుణం ఉన్న ప్రమాదమే. తమోగుణం ఉండి అసూయలో ఉన్నాడు అనుకోండి, అతను దాన్ని సప్రెస్ చేసుకుంటూ ఉంటాడు, అడ్జస్ట్ అవుతూ ఉంటాడు, పైకి కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాడు, లోపల మాత్రం రగిలిపోతూ ఉంటుంది. అదే అసూయ, అదే మత్సరం రజోగుణస్థుల్లో ఉంటే ఇతను అటాక్ చేస్తాడు. అతను బ్రతికి ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదనే భావన బలంగా ఉంటుంది. అతను లిస్టులో నుంచి తొలగిపోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదనే భావన ఉంటే అందుకోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇద్దరు ప్రమాదకరమే. మొదటి వ్యక్తి ఏమో సెల్ఫ్ కిల్లరు, రెండో వ్యక్తి ఏమో వరల్డ్ కిల్లరు. మొదటి వ్యక్తికి యాక్షన్ లేదు కానీ సప్రెషన్ ఉంది, రెండో వ్యక్తికి సప్రెషన్ లేదు, యాక్షన్ ఉంది. ఒక నేరం జరిగిందనుకోండి, దాని పర్యవసానం ఏమిటి? కొన్ని సంవత్సరాల తరబడి అది గాయంగా ఉంటుంది. న్యాయస్థానంలో శిక్ష తప్పించుకోవచ్చు కానీ అంతరాత్మ నుండి మనం తప్పించుకోలేం కదా. కాబట్టి నేరం చేసేటప్పుడు ఆ ఉద్రేకంతో విచక్షణ కోల్పోతారు. నేరం చేసిన తర్వాత పోలీసులు, కోర్టులు దోషిగా ఉండటం, బోన్లో ఎక్కటం, నలుగురు అనేక రకాలుగా విమర్శిస్తూ ఉండటం, పరిహసిస్తూ ఉండటం, కామెంట్ చేస్తూ ఉండటం వల్ల మనసు విపరీతంగా రగిలిపోతుంది, కుమిలిపోతుంది. తప్పు చేయటానికి కొన్ని నిమిషాలు పడుతుంది. ఆ తప్పును భరించటానికి జీవితం సరిపోదు. నువ్వు ఏ రూపంలో ఉన్నా ఆ నేరం నేరంగానే ఉండిపోతుంది. శిక్ష నుంచి నువ్వు తప్పించుకున్నా నీ అంతరాత్మ నుండి నువ్వు తప్పించుకోలేవు కదా. కాబట్టి ఆలోచించండి ఒకసారి. మదము, మాత్సర్యం. మదమాశ్చర్యాలు అనేవి అరిషడ్ వర్గాల్లో మూడవ జంట. మొదటి రెండు కామము, క్రోధము, అవి రజోగుణాలు. రెండవ జంట లోభము, మోహము, ఇవి తమోగుణ సంబంధమైన అవలక్షణాలు. మూడవ జంట మదము, మాత్సర్యము, ఇవి కూడా రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలు. మాత్సర్యంలో బయటికి కనిపించేది ఉండకపోయినా లోపల ఉంటుంది. అలా లోపలికే పరిమితమైతే తమోగుణం అవుతుంది, యాక్షన్కి వెళితే రజోగుణం అవుతుంది. మదంలో కూడా అంతే, తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. మనకంటే తక్కువ స్థాయిలో కనపడ్డప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మనకంటే ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళు కనపడ్డప్పుడు మనకి తప్పనిసరిగా ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అందుకే వేదాంతాన్ని గురించి ఒక కీలకమైన విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంస్కారంలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి ఆలోచనలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి మాటలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి చర్యలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి సంఘటనలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి సన్నివేశంలో ద్వంద్వం ఉంటుంది, ప్రతి చోట తప్పనిసరిగా ద్వంద్వాలు ఉంటాయి. మనం ఒక కోణంలో ఉన్నప్పుడు రెండవది కనిపించదు. ఒకదాన్ని పట్టుకుంటే రెండవ దాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి పట్టుకోవటం బంధమే, అది లేదు అని భావించటం కూడా బంధమే. రెంటిని సమానంగా చూడగలిగామనుకోండి, అదే విశ్లేషణ అవుతుంది, అదే ప్రపంచాన్ని జయించటం అవుతుంది. అందుకే అమాయకులు ప్రపంచానికి లోబడి జీవిస్తారు. తమోగుణస్థులు ప్రపంచంలో ఒకటే చూస్తారు, అంటే ఉన్నతమైన భావాలు చూస్తారు, మంచిని చూస్తారు, చెడుని చూడరు.
రజోగుణస్తులు చెడుని చూస్తారు, మంచిని చూడరు. వీళ్ళకి మతం ఎక్కువ. సత్వగుణస్తులు రెంటిని సమాన స్థాయిలో ఉన్నట్లుగా గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు. బయటకు ఒకరిని కనపడితే లోపల మరొకటి ఉందని తెలుసుకుంటారు. అందుకే ఎంతో కొంతకు మనసు ఊరటగలుగుతుంది. విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు, ప్రపంచాన్ని జయించగలుగుతారు. కానీ అంతిమంగా భగవంతుడు ఎలా ఉంటాడు? రెండింటిని వదిలేస్తాడు, ద్వంద్వాలను వదిలేస్తాడు. కాబట్టి ఇక సబ్జెక్ట్ కాదు ముఖ్యం. అరిషడ్ వర్గాలు అనేవి మనిషికి రావటానికి మూల కారణం విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుంది. ఒంటరిగా స్వేచ్ఛగా జీవించవలసిన మానవుడు సంఘ జీవనానికి, సామూహిక జీవనానికి అలవాటు పడ్డాడు. ప్రకృతిలో కలిసిపోవలసినటువంటి మానవుడు ప్రకృతిని వదులుకున్నాడు, దూరం అయ్యాడు, ప్రకృతిని వాడుకుంటున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమట్టాల పరిధుల్లో జీవిస్తున్నారు. శరీరానికి సుఖము సౌకర్యం కావాలి, ఇంద్రియాలకు విలాసం వినోదం శృంగారం కావాలి, మనసుకు కోరికలు తీరాలి, బుద్ధికేమో గుర్తింపు రావాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి. ఇవన్నీ కూడా ఏమిటి? భౌతికవాదం యొక్క రూపాంతరాలు. భౌతికవాదం అనేది అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. భౌతిక సంపద ద్వారా, వస్తువుల ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, ఆర్థిక వనరులు సేకరించుకోవటం ద్వారా మాత్రమే ఆనందం వస్తుందనేటటువంటి భావంతో బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ప్రకృతిని సమూలంగా పతనం చేయటమే భౌతికవాదం యొక్క పరిణామం. ఇప్పుడు ఏమీ లేదు. భౌతికవాదపు తీవ్రత పెరుగుతూ వస్తుంది. వనరులు గణనీయంగా పడిపోతున్నాయి. పోటీ పెరుగుతూ వస్తుంది. ఆ పోటీలోనే ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు వచ్చాయి. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రపంచమంతా సుభిక్షంగా ఉంది కదా, జనాభా తక్కువగా ఉంది కదా, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు కదా, వనరులు పుష్కలంగా ఉన్నాయి కదా, కొన్ని ప్రాంతాల్లో భాష లేదు కదా, బట్టలు లేవు కదా, వంట లేదు కదా, మనుషులు జంతువులతో సమానంగా జీవిస్తున్నారు కదా. ఆ సమయంలో భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి సంబంధించినటువంటి లక్షణాలు వెల్లడించబడ్డాయంటే, ఆ వెల్లడించినటువంటి వ్యక్తులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో మీరు ఆలోచించండి. అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ప్రపంచం మొత్తంలోకెల్లా ఆధ్యాత్మికతను అందుకొని అనుభవించి ఆ అనుభవసాన్ని ప్రపంచానికి అందించగలిగినటువంటి ఒకే ఒక దేశం మన దేశం. ఒక 10 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా ఆధ్యాత్మికత వైపుకు అందరూ ఆకర్షింపబడతారు. సత్యవంతమైన విధానాన్ని ఎన్నుకుంటారు. నకిలీ విధానాలు మొత్తం కనుమరుగవుతాయి. వాటిని ప్రపంచం ఆదరించదు. ఆ సత్యవంతమైన విధానం ఎక్కడుందంటే, ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలువడినటువంటి ఉపనిషత్తుల్లో ఉంది. ఆ ఉపనిషత్తుల సారం దురదృష్టవశాత్తు రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపనిషత్తుల సారాన్ని స్వచ్ఛంగా తీసుకొని దానికి నవీన జీవన విధానాన్ని కూడా కలిపి లౌక్యాన్ని, అంతరంగాన్ని రెంటిని సమన్వయం చేసి భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను మేళవించి ఒక చక్కని, సమగ్ర, సంపూర్ణ, మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని రూపొందించి సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా, ఉచితంగా అందించగలగాలి. విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందంటే ప్రపంచంలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. విద్యార్థి దశలో గనక చెడు బీజాలు పడితే ఆ వ్యక్తిని తర్వాత కాలంలో మార్చడం చాలా కష్టం. కానీ మార్పు ఎలా వస్తుందంటే, ప్రపంచ పరిస్థితులు దుర్భరంగా మారినప్పుడు మనుషులలో ఆలోచన మొదలవుతుంది.
ఇలా ఎందుకు జరిగింది, మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడే మొదలైంది కూడా. గత 20 సంవత్సరాలుగా కూడా కొంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆ మార్గం ఆధ్యాత్మికత అనేది కొంతమందికి తెలిసింది, కానీ దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన లేక, అనుభవం లేక వాళ్ళు ప్రపంచానికి తెలియజేయలేకపోతున్నారు. కాబట్టి అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఎక్కడుంది? ఆధ్యాత్మికతలోనే ఉంది. ఆధ్యాత్మికతను దైనందిన జీవితానికి వేరుగా చేయకూడదు, వేరుగా చూడకూడదు. లౌక్యం ఆధ్యాత్మికత రెండు ఒకటే. ఈ విషయం మొట్టమొదటిసారిగా నా నోటి నుంచి మీరు వింటున్నారు. లౌక్యాన్ని ఆధ్యాత్మికత నుండి వేరు చేసామనుకోండి, సపరేట్ చేసామనుకోండి, అక్కడ మళ్ళా రెండు వర్గాలు తయారవుతాయి. భౌతికవాదం ఆధ్యాత్మికత రెండు ఒకటే, లౌక్యము అంతరంగం రెండు ఒకటే. ఎప్పుడైతే ఒకటిగా చూస్తామో శక్తి పెరుగుతుంది, రెండుగా చూస్తే రాగద్వేషాలు పెరుగుతాయి. రాగద్వేషాలు చాలా ప్రమాదకరం. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉందంటే రాగం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అరిషడ్ వర్గాలను సమూలంగా కరిగించుకొని, తొలగించుకొని మీ భవిష్యత్తు జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అందరూ సమాయత్తం అవుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.